హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణ ఎడిటింగ్. ఈ రోజు వీడియో వచ్చేసి ఇన్స్టాగ్రామ్ లో ఎక్కడ చూసినా ఇలాంటి వీడియోస్ చాలా వైరల్ అవుతున్నాయి. సో ఇలాంటి వీడియోస్ మీరు కూడా ఎలా చేసుకోవాలో ఏఐ యూజ్ చేసి మీరు కూడా మీ ఫొటోస్ తో ఇలాంటి వీడియోస్ జనరేట్ చేసుకోవచ్చు. ఎలా జనరేట్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చెప్తాను, వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ నేను చేసిన వీడియో కూడా మీరు చూడండి. తర్వాత ఎలా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఫస్ట్ వీడియో చూడండి. సో చూసారు కదా, ఇలాంటి వీడియోస్ మీరు కూడా చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఈ వీడియో చేయడానికి మీకు ప్రాంప్ట్స్ కావాలి, ఫోటో ప్రాంప్ట్స్ అండ్ వీడియో ప్రాంప్ట్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు అక్కడ నుంచి కాపీ చేసుకుంటే సరిపోతుంది. అండ్ 3 ఫొటోస్ రిఫరెన్స్ ఫొటోస్ ఇస్తాను, మీరు అవి కూడా డౌన్లోడ్ చేసుకోండి. సో ఫస్ట్ మీరు డిస్క్రిప్షన్ ఓపెన్ చేసుకున్న తర్వాత డిస్క్రిప్షన్ ఇలా ఉంటుంది. ఓకేనా? కొంచెం కిందికి వెళ్తే ఇక్కడ ఫొటోస్ లింక్ ఉంటుంది. సో ఫొటోస్ నేను చెప్పాను కదా, రిఫరెన్స్ ఫొటోస్ ఇస్తానని. ఆ రిఫరెన్స్ ఫొటోస్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. 3 ఫొటోస్ ఇచ్చాను, 3 ఫొటోస్ డౌన్లోడ్ చేసుకోండి. అండ్ సాంగ్ కూడా ఇచ్చాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత కొంచెం కిందికి వెళ్తే ఇక్కడ ఆల్ ప్రాంప్ట్స్ అని ఉంటుంది. సో ఫస్ట్ వన్ వచ్చేసి మెన్ సిట్టింగ్, అంటే సోఫా మీద కూర్చుని ఉంటుంది. సో అది ఫోటో ప్రాంప్ట్ పై ఉంటుంది, వీడియో ప్రాంప్ట్ కింద ఉంటుంది. తర్వాత సెకండ్ వన్ వచ్చేసి 2 హ్యాండ్స్ ఉంటాయి కదా, సో అది సేమ్ ఇక్కడ కూడా అంతే, ఫోటో ప్రాంప్ట్ పై ఉంటుంది, వీడియో ప్రాంప్ట్ కింద ఉంటుంది. తర్వాత థర్డ్ వన్ వచ్చేసి ఫ్లయింగ్, మెయిన్ ఫ్లయింగ్ అంటే గాల్లో ఎగరేది ఒకటి ఉంటుంది కదా, సో అది కూడా సేమ్ ఇంతే, ఫోటో ప్రాంప్ట్ పై ఉంటుంది, వీడియో ప్రాంప్ట్ కింద ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ ఇది సిట్టింగ్ కాపీ చేసుకోండి. పైన సోఫా మీద కూర్చున్నది కూడా ఉంటుంది కదా, సో అది కాపీ చేసుకుని ప్రాంప్ట్. తర్వాత మీరు చాట్ జీపీటీలో అయినా సరే, జెమినీ ఏఐలో అయినా సరే క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ నేను జెమినీ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ కింద ఫాస్ట్ మీద క్లిక్ చేసి ప్రో సెలెక్ట్ చేసుకోండి. తర్వాత క్రియేట్ ఇమేజ్ మీద క్లిక్ చేసి కింద ప్లస్ సింబల్ గ్యాలరీ మీద క్లిక్ చేసి ఫస్ట్ రిఫరెన్స్ ఫోటో యాడ్ చేయండి. ఓకేనా? రిఫరెన్స్ ఫోటో యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ మీ ఫోటో యాడ్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ప్రాంప్ట్ పేస్ట్ చేయండి. తర్వాత ఇక్కడ యారో సింబల్ మీద క్లిక్ చేయండి. సో చూద్దాం, ఫోటో అనేది జనరేట్ చేస్తుంది. సో మీరు జెమినీలో క్రియేట్ చేసిన, చాట్ జీపీటీలో క్రియేట్ చేసిన, ఫస్ట్ మీరు రిఫరెన్స్ ఫోటో ఇవ్వాలి, తర్వాత మీ ఫోటో ఇవ్వాలి. ఓకేనా? సో చూసారు కదా, ఫోటో అనేది జనరేట్ వచ్చింది. సో ఈ ఫోటో మీద క్లిక్ చేసి సేవ్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ ప్రాంప్ట్ కాపీ చేసుకోండి, హ్యాండ్ది. ఓకేనా? ఇప్పుడు జెమినీ ఓపెన్ చేసి కింద ప్లస్ సింబల్ గ్యాలరీ మీద క్లిక్ చేసి ఫస్ట్ రిఫరెన్స్ ఫోటో యాడ్ చేయండి. ఓకేనా? తర్వాత మీ ఫోటో యాడ్ చేయండి. తర్వాత ప్రాంప్ట్ పేస్ట్ చేసి యారో సింబల్ మీద క్లిక్ చేయండి. సో చూద్దాం, ఫోటో అనేది జనరేట్ అవుతుంది. సో చూసారు కదా, ఫోటో అనేది జనరేట్ అయింది. సో ట్రై చేయండి, మీకు బాగా రావచ్చు. ఈ ఫోటోనే కరెక్ట్ రాలేదు. సో నెక్స్ట్ థర్డ్ ఫోటో ఫ్లయింగ్ ఫోటో ఉంది కదా, మెయిన్ ఫ్లయింగ్ది. సో మెయిన్ ఫ్లయింగ్ ఉంది కదా, సో అది కూడా కాపీ చేసుకోండి, అంటే గాల్లో ఎగిరేది. కాపీ చేసుకున్న తర్వాత జెమినీ ఓపెన్ చేసి కింద ప్లస్ సింబల్ గ్యాలరీ మీద క్లిక్ చేసి ఆ ఫోటోని యాడ్ చేయండి ఫస్ట్. ఓకేనా? తర్వాత మీ ఫోటోని యాడ్ చేయండి. తర్వాత ప్రాంప్ట్ పేస్ట్ చేయండి. ఓకేనా? యారో సింబల్ మీద క్లిక్ చేయండి. సో చూద్దాం ఎలా వస్తుందో. ఈ ఫోటో బాగా రాలేదు, చూడండి, మీకు ట్రై చేయండి, మీకు బాగా రావచ్చు. ఒక 3-4 టైమ్స్ ట్రై చేస్తే బెటర్గా రావచ్చు. లేదంటే చాట్ జీపీటీలో ట్రై చేయండి ఒకసారి. ఓకేనా? సో చూసారు కదా, 3 ఫొటోస్ జనరేట్ చేశాను. ఓకేనా? ఇలానే మీరు 3 ఫొటోస్ జనరేట్ చేసుకోండి. ఓకేనా? ఫోటో మీద క్లిక్ చేసి సేవ్ చేసుకోండి. తర్వాత డిస్క్రిప్షన్లో ఫస్ట్ ఫోటో ఉంది కదా, సో ఫస్ట్ ఫోటో వీడియో ప్రాంప్ట్ కాపీ చేసుకోండి. ఓకేనా? కాపీ చేసుకున్న తర్వాత ఇప్పుడు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఫ్లో ఏఐ సెర్చ్ చేయండి. ఓకేనా? సో సెర్చ్ చేసిన తర్వాత దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్రియేట్ విత్ మీద క్లిక్ చేసి ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ క్రియేట్ ఇమేజ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఫ్రేమ్ టు వీడియో మీద క్లిక్ చేయండి. తర్వాత కింద ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి అప్లోడ్ మీద క్లిక్ చేసి మీరు జనరేట్ చేసిన ఫోటోని ఇక్కడ యాడ్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసి ల్యాండ్స్కేప్ పెట్టుకోండి. ఇక్కడ నెక్స్ట్ క్రాప్ అండ్ సేవ్ మీద క్లిక్ చేసి ప్రాంప్ట్ పేస్ట్ చేయండి. ఓకేనా? సో పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ యారో సింబల్ మీద క్లిక్ చేయండి. ఓకేనా? కొంచెం వెయిట్ చేయండి, మీకు వీడియో అనేది జనరేట్ అవుతుంది. సో చూద్దాం ఎలా వస్తుందో. సో చూస్తారు కదా, వీడియో అనేది జనరేట్ అయింది. సో ఇక్కడ ప్లే సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ సేవ్ సింబల్ మీద క్లిక్ చేసి
సేవ్ చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ ఫోటో ప్రాంప్ట్ కాపీ చేసుకోండి. సెకండ్ ఫోటో కూడా కాపీ చేసుకొని ఇలానే పేస్ట్ చేసి జనరేట్ చేసుకోండి. తర్వాత థర్డ్ కూడా ఇలానే కాపీ చేసుకొని పేస్ట్ చేయండి. ఓకేనా. ఇప్పుడు నేను థర్డ్ వీడియోది కాపీ చేస్తున్నాను. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఫ్రేమ్ టు వీడియో ఉంది, అది మీరు క్లిక్ చేసి ఫ్రేమ్ టు వీడియో పెట్టుకోండి. తర్వాత కింద ప్లస్ సింబల్ అప్లోడ్ మీద క్లిక్ చేసి ఈ ఫ్లయింగ్ ఫోటో యాడ్ చేసి ల్యాండ్స్కేప్ పెట్టుకోండి. తర్వాత క్రాప్ అండ్ సేవ్ మీద క్లిక్ చేసి ప్రాంప్ట్ ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ యారో సింబల్ మీద క్లిక్ చేయండి. మీకు వీడియో అనేది జనరేట్ అవుతుంది. సో చూద్దాం ఎలా వస్తుంది. సో చూసారు కదా, వీడియో అనేది జనరేట్ అయిపోయింది. కింద ఇక్కడ ప్లే సింబల్ మీద క్లిక్ చేసి ప్లే చేసి ఒకసారి చూసుకోండి. తర్వాత ఇక్కడ సేవ్ సింబల్ మీద క్లిక్ చేసి సేవ్ చేసుకోండి. ఓకేనా. తర్వాత బ్యాక్ వచ్చేసి అలర్ట్ మోషన్ వేసారు, క్యాప్ కట్ అయినా ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత కింద ప్లస్ సింబల్ ల్యాండ్స్కేప్లో పెట్టుకోండి. ఓకేనా. 16:9 పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత క్రియేట్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసి కింద ప్లస్ సింబల్ మీడియా మీద క్లిక్ చేసి మీరు జనరేట్ చేసిన వీడియోస్ యాడ్ చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు మనం జనరేట్ చేసిన వీడియో ఇదే. ఓకేనా. ఇలానే మీరు 3 ఫోటోస్ జనరేట్ చేసిన తర్వాత వీడియోస్ జనరేట్ చేసుకోండి. ఇప్పుడు నేను హ్యాండ్ వీడియోస్ అయితే జనరేట్ చేయలేను. సో నేను ఇంతకుముందు చేసిందే యాడ్ చేశాను. ఇంకో వీడియో ఇలా ఫ్లయింగ్ వీడియో ఉంటుంది, సో అది యాడ్ చేసుకోండి. తర్వాత ఫస్ట్కి వచ్చేసి కింద ప్లస్ సింబల్ సాంగ్ కూడా యాడ్ చేసుకోండి. సాంగ్ డిస్క్రిప్షన్ ఉంది. ఓకేనా. ఇప్పుడు సాంగ్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా. వీడియో ఎక్స్ట్రా పార్ట్ కట్ చేయండి. ఓకేనా. కొంచెం చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి, మీ వీడియో రెడీ అయిపోతుంది. ఓకేనా. ఇలా 2 ఫింగర్స్ ఇలా అడ్జస్ట్ చేసుకోండి. సో ఇలా చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా. కొంచెం చూసుకొని ఇలా అడ్జస్ట్ చేసుకొని పైన షేర్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకోండి, మీ వీడియో రెడీ అయిపోతుంది.